హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే నేనైతే పార్క్ వచ్చామండి. పండగ కదా ఈరోజు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేము ఇక్కడ పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయడానికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెట్లు అయితే అండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. రకరకాల చెట్లు ఉన్నాయండి. నేనైతే ఇప్పుడు మీకు చెట్లు చూపిస్తాను. పార్కులో చాలా బాగున్నాయి, చూసేయండి. మరి చెట్లు చూసారండి, సేమ్ అంతా గోరింటాకు చెట్లు లాగే ఉన్నాయి. కానీ భలే ఉన్నాయి, చూసారా చెట్లు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఈ చెట్లు అయితే చాలామంది వచ్చిండారండి ఇప్పుడు పార్క్కి. బాగుంటుంది ఈడ. ఇంతకుముందు వచ్చాం కానీ మేము ఇంత లేదండి. ఇప్పుడు బాగా చెట్లు అంతా పెంచేసి బాగా తయారు చేశారు. బాగుంది ఇప్పుడు చెట్లు. పార్క్ ఈ చెట్టు చూసారండి ఎంత గ్రీనిష్గా ఉండదో. భలే ఉందండి, ఇక్కడే ఉండాలనిపించేంత ఇదిగా ఉంది పార్క్ అయితే మాత్రం. తిరుపతిలో ఇది చాలా బాగుంది. మీరు కూడా వచ్చేయండి. ఒకవేళ ఇక్కడ ఉంటే కన్నా, తిరుపతిలో ఉంటే కన్నా, తెలియకపోతే చూసిన వాళ్ళు వచ్చేయండి. చూసారా అక్కడ ఫ్లవర్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. అంతా టమాటా చెట్టు లాగే ఉందండి. ఇది ఆకులు చాలా బాగుంది. చెట్లన్నీ బాగా సూపర్ ఉండదండి ఇక్కడ మాత్రం. అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు. చూడండి చెట్లు ఎంత బాగున్నాయో, కలర్ కలర్గా ఏ రకానికి ఆ రకము చెట్లు అయితే సూపర్గా ఉన్నాయండి. ఇక్కడ టేక్ చెట్లు, ఇక్కడ టేక్ చెట్టు ఏమున్నట్టుంది. పువ్వు చూసారండి ఎంత బాగుందో. ఈ చెట్టు చూసారా అసలు. ఇది ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చేమో తెలీదు. కానీ మా పిల్లలు మాత్రం చెట్లు చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. పూలు కూడా ఎంత ఎక్సలెంట్గా అంటే రకానికి ఒక చెట్టు ఉండదండి అసలు. నేనైతే చూడలేదు ఈ చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఈ చెట్టుకు చూసారా పూలు. వెయిట్ చెట్లు మాత్రం సూపర్గా ఉన్నాయి. నేను ఒక పువ్వు అసలు ఈ చెట్లను అయితే ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానండి, ఎక్సలెంట్గా ఉన్నాయండి చెట్లు. చూడండి చెట్లు మాత్రము. నేనైతే సెల్ఫీ సూపర్గా వస్తుంది. సెల్ఫీ కదా, చాలా బాగుంది అసలు. ఇక్కడ క్లైమాక్సే బాగుంది. ఎంత బాగుంది ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. నాకు ఇంగ్లీష్ రాదు, మా ఆయన నాకు చెప్తా ఉంటారు. తెలుగు అండి, ఏమనుకోవద్దండి, నేర్చుకుంటానులేండి ఇంగ్లీష్ కూడా. చూసారండి రకరకాలుగా ఉందండి ఇక్కడ గడ్డి మొక్కలు. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. ఒకటి గ్రీనిష్గా, ఒకటి ఒక్క కలర్ టైప్లో. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ చాలా ఉన్నాయి ఇలాంటివి, రకరకాలుగా ఉన్నాయి. ఇది స్కేటింగ్ ఆడుకునే ప్లేస్ అండి. బాబు స్కేటింగ్ ఆడుతూ ఉన్నాడు, చూసారా మీరు. ఇంతకుముందు వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ స్కేటింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉదయం పూట ఇక్కడ నేర్పిస్తారు, సాయంత్రం కూడా నేర్పిస్తారేమో. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ నేర్పిస్తారని చెప్పారు, నేర్చుకోవచ్చు అడిగి. చూసారండి చెట్లు, ఆకులు రకరకాలుగా ఉన్నాయి అసలు. గడ్డి మొక్కలు కూడా రకరకాలుగా ఉన్నాయండి. చెట్లే కాదు, గడ్డి మొక్కలు కూడా అలాగే ఉన్నాయి. చెట్లనైతే ఎట్లా డిజైన్ చేశారో చూడండి. చెట్లని ఎంత బాగా డిజైన్ చేశారంటే ఒక్కో చెట్టు ఒక్కొక్క రకంగా డిజైన్ చేశారు. చెట్లు అయితే మాత్రము డిజైన్ ఎంత బాగా, చాలా బాగుందండి. ప్రతి ఒక్కటి అంత బాగుంది. అందుకే నేను మీకైతే చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ చూసారు గడ్డి, చూసారండి గడ్డి. అదొక రకం అయితే ఇదొక రకం గడ్డి. చూడ ఎంత బాగుంది అసలు. నేనైతే చూడలేదండి ఇవి.
మీరు కూడా చూసుండరేమో. ఈ పార్క్లో మాత్రం కంపల్సరిగా మీరైతే ఖచ్చితంగా వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఇది రెడీ చేసేటప్పుడు వచ్చామండి. అప్పుడైతే ఇవంతా లేవు. ఇప్పుడు మళ్ళీ సరే అనేసి ఇక్కడికి తీసుకొని వచ్చిండు. దానివల్ల చాలా బాగున్నాయి ఇక్కడ. అందుకే నేను ఖచ్చితంగా వీళ్ళకి చూపించాలి అనేసి నేను చూపిస్తాను. మందారం చెట్లు, రోజా చెట్లు అన్నీ సూపర్గా ఉన్నాయండి. అసలు రకరకాలు, ఒక్కొక్క రకం చాలా అంటే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లు అయితే చూడాలండి మనము. మేమైతే ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. రోజా చెట్లు మధ్యలో కూడా వేసుంటారు ఇక్కడ. మామ రోజా చెట్లు మాత్రమే ఉన్నాయి చూడ. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉన్నాయి చూడ చెట్లు. అక్కడ చూడు పింక్ కలర్ చెట్టు, పింక్ కలర్ పూలు, పింక్ కలర్ చాలా బాగుంటాయి కదా. ఈ చెట్టు చూడ ఎట్లా డెకరేషన్ చేశారు. అది అట్లనే పెరుగుతుంది. అది డెకరేషన్ కాదు, అట్లనే పెరుగుతుంది. చూసారండి పిల్లలు ఎంత మంది వచ్చారో చూసారా. చాలా మంది, అంత బాగుంది ఇక్కడ. పిల్లలు తీసుకొని వచ్చారు అందరూ. తప్పకుండా ఇటువంటి ప్లేస్కి అయితే పిల్లల్ని తీసుకొని రండి. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రము. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసేయండి, చూపిస్తూ ఉంటాం మేము వీడియో. లోపల ఇక్కడ టెన్నిస్ ఆడుకునే ప్లేస్ అండి. టెన్నిస్ ఆడే ప్లేస్ ఇది. అంటే ఫుట్బాల్ ఆడే ప్లేసు, టెన్నిస్ ఆడే ప్లేసు, త్రోబాలు అన్నీ ఉన్నాయండి పార్కులో మాత్రం. ఒక్కటి ఇది లేదు, ఇది ఉంది అని లేదు, ప్రతి ఒక్కటి ఉండదు పిల్లలు ఆడుకోవడానికి మాత్రం. సూపర్గా ఉంది. పిల్లలు పెద్దలు సండే అయిందంటే ఈ విధంగా వచ్చినారంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు సౌండ్ ఇది చూపు పిల్లలు చూడు. చూడు ఇక్కడ ఎంట్రెన్స్ లోనే శివుడు ఉన్నాడండి. సూపర్గా ఉన్నాడు అసలు. ఈ ఎంట్రెన్స్ చుట్టూ అయితే రకరకాలుగా పూలు చాలా బాగున్నాయి. చెట్లు, పూలు, శివుడు చూసారండి ఎంత బ్లూ కలర్, ఎంత బాగుందంటే ఎంట్రన్స్ అండి. సూపర్గా ఉండదు అసలు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇక్కడే రోజా చెట్లు, అసలు ఈ కలర్ చూసారండి ఎంత పింక్గా ఉందో. అసలు లోపలికి వెళ్ళటానికి మాత్రం లేదు. పింక్ కలర్ చెట్లు కూడా రకాలుగా ఉన్నాయి. అసలు చెట్టు చూడండి డిజైన్గా ఉండదు. అటుపక్క పోదాం, ఆ పక్క బాగా కనిపిస్తుంది. ఆ చెట్టు చూసారండి ఎంత డిజైన్గా ఉందో. సూపర్గా ఉందంటే సూపర్గా ఉంది. చెట్టు సూపర్గా ఉందండి. రోజా చెట్లు అంతా ఈ శివుడి దగ్గరే అండి. మొత్తం చుట్టూ ఈ విధంగా పూలు, చెట్లు అంతా డిజైన్ చేసి పెట్టుండారు. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా చూడాల్సిందేనండి మీరు. ఈ వీడియో మాత్రం మిస్ చేయకుండా చూడండి. చాలా బాగుంది. తొట్లు పెట్టుండారు, రకరకాలుగా లింగాలు కూడా పెట్టుండారు. వైట్ కలర్ చూడండి, లింగం లైట్లా లింగాలు అవి మనకి లింగాల రూపంలోనే లైట్లు సెట్ చేసి పెట్టుండారండి. ఇక్కడ శివుడికి చుట్టూ మొత్తము వైట్ కలర్లో అలాగే ఉన్నాయి. నైట్ వస్తే మనకు లైట్లు కనిపిస్తాయేమో. మేమైతే సాయంత్రం వచ్చాం కదా కాబట్టి అవి ఏవైంది తెలియట్లేదు పక్కాగా. అయితే అవి చూసేదానికి మాత్రం అట్లే ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. ఇక్కడ ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ పార్క్కి వచ్చేయండి మీరైతే. నాకైతే చాలా బాగా నచ్చేసింది.
చాలా బాగుంది కదా. బాలు పిల్లలు మాత్రం సూపర్గా చూస్తారు. పెట్టుకోవాలి చెట్టు కూడా చూడు ఎంత బాగుంది. డిజైన్గా సెట్ చేస్తారు కదా. ఇవి లోపల ఎంట్రన్స్, లోపలికి ఎంట్రన్స్ ఇది.